శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దాన ప్రాంతం కిడ్నీ రోగులకు ప్రసిద్ధి చెందింది. కానీ ఇప్పుడు ఉద్దాన ప్రాంతంలో రైతుల ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. ఉద్దాన రైతులు జీడి, కొబ్బరి, వేరుశెనగ, పనస మరియు మామిడి పంటలను పెద్ద మొత్తంలో పండిస్తారు. ముఖ్యంగా ఫిబ్రవరి, జూన్ మధ్య వచ్చే పనస పంటకు చాలా డిమాండ్. పశువుల నుంచి వచ్చే సహజ ఎరువులను ఉపయోగించి మాత్రమే పనస పళ్లను పండిస్తారు. ఎటువంటి రసాయనాలను ఉపయోగించకపోవడంతో వీటికి మార్కెట్లో డిమాండ్ ఎక్కువ. అయితే సరైన మార్కెటింగ్ లేకపోవడంతో గిట్టుబాటు ధర రావడం లేదని దళారుల చేతుల్లో మోసపోతున్నామని ఆవేదన చెందుతున్నారు రైతులు. ఇక ఈ అంశంపై ఐ న్యూస్ ప్రతినిధి రాము గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. శ్రీకాకుళం జిల్లా అంటే వలసల జిల్లాగానే అందరికీ తెలుసు. కానీ శ్రీకాకుళం జిల్లా ప్రజలను పూర్తిగా అనగదొక్కుతున్నారనే విషయం ఇప్పుడు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా ఉద్దాన ప్రాంతం అంటే ఉద్యానవనంగా మనం పిలుస్తాం. ఉద్దాన ప్రాంతం ముఖ్యంగా చూసుకుంటే మామిడి, జీడి, అదేవిధంగా కొబ్బరి, పనసకు కూడా ఎంతో ప్రత్యేకత. ప్రస్తుతం ఉద్దాన ప్రాంతంలో పనసకి చాలా డిమాండ్ ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఉద్దాన ప్రాంత రైతులు ఈ పనస పంటను రసాయన ఎరువులు ఉపయోగించకుండా సేంద్రియ పద్ధతి ద్వారా ఈ యొక్క పనస పంటని పండించిన పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ పనస పంటకు కూడా దేశంలో యమ డిమాండ్ కూడా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఉద్దాన ప్రాంతంలో తిట్లీ తుఫాను తర్వాత పూర్తిగా కొబ్బరి, పనస చెట్లు నేల కొరిగిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మళ్ళీ ఉద్దాన ప్రజలు ఈ పనస చెట్లను వేసుకొని ఈ పంట పండిస్తున్న పరిస్థితి ఉంది. అయితే మార్కెట్లో 2 నుంచి 3 రూపాయలు మాత్రమే ఈ పనసను విక్రయిస్తున్నారు దళారులు. అదేవిధంగా మార్కెట్లో ఉన్న దళారులు ఇతర రాష్ట్రాల్లో దీనిని 50 నుంచి 60 రూపాయలు అమ్ముతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ప్రభుత్వాలు ఉన్నావో ఈ పనస రైతుల తాలూకా ఆవేదనను పట్టించుకోవాలి, పనస రైతులు పండిస్తున్న పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని ఇక్కడ ఉద్దాన ప్రాంత రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈరోజు ముఖ్యంగా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా పలాసకు సంబంధించిన మందస, సోంపేట, కంచిలి, ఉద్దాన ప్రాంతంలో ఉన్న పనస రైతుల తాలూకా కష్టాలను చూపించే ప్రయత్నంలో భాగంగా ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్లో భాగంగా అయితే పనస రైతుల దగ్గరికి వచ్చాము. ఉద్దాన ప్రాంతంలో మనం అయితే ప్రస్తుతం ఉన్నాము. ఉద్దాన ప్రాంతంలో ఈ పనస రైతులు పడుతున్న ఇబ్బందుల కోసం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కొంతమంది ఈ పనస రైతులు, అదేవిధంగా ఈ రైతు కూలీ సంఘానికి సంబంధించిన నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. ఎందుకు ఉద్దాన ప్రాంతం వెనుకబడిన ప్రాంతంగా ఉండిపోయింది, ఇక్కడున్న రైతులను ఎందుకు ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు, మార్కెట్లో ఈ పనసకు ఎంత డిమాండ్ ఉంది, వీళ్ళ చేతికి ఎంత డబ్బులు వస్తున్నావో వాళ్ళ మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉద్దాన ప్రాంతంలో పనస పండ్లు పండించే రైతులు మనతో పాటు ఉన్నారు. సార్, చూసుకుంటే ఈ ఏడాది పనస పండ్లు తాలూకా పంట అనేది చాలా ఎక్కువగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. అసలుకి ఎలాగుంది డిమాండ్? ఒక్క మాటలో చెప్పాలంటే రైతు నిలువెత్తు దళారుల చేత మోసపోతున్నారు. ప్రభుత్వాలు అనేవి ఏమీ తమకు బాధ్యత లేనట్టుగా ఏమీ పట్టించుకోవట్లేదు. ఇవాళ పనస పంటని ఒకవేళ రేట్ వచ్చేంత వరకు అమ్ముతామంటే దీన్ని ఎక్కడ దాచుకోవాలో అర్థం కావట్లేదు. కనుక ఒక్కొక్క దశలో అయితే ఆ ముగ్గిన పళ్ళుని తీసుకొచ్చి ఆవులు కూడా వేసుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. కనీసం పనస ఇక్కడ నుండి కలకట్టా వరకు ఎక్స్పోర్ట్ అవుతుంటుంది. కానీ మేము సావుకారి దగ్గరికి తీసుకువెళ్తే ఆయన చెప్పిందే రేటు. ఇంత రేటు ఉందా లేదా అనేది మాకు కూడా తెలియదు. ఎందుకంటే ప్రభుత్వము ఏదైతే ఇవాళ ఉద్యానంలో కనీసం 7 మండలాల పరిధిలో చాలా విస్తృతంగా పండుతున్న పంట, 15 నుండి 20 వేల మంది రైతాంగం ఈ పంట మీద ఆధారపడి ఉన్నటువంటి పంట. ఈ పంటకు నీరు పోసి ఈ పంటకు అన్ని రకాలుగా సంరక్షించుకొని దీన్ని ఎక్కువ మేము రసాయనిక ఎరువులు అనేవి వాడం, సేంద్రియ ఆవు పేడ అనేది ఎక్కువ వాడతాం. కనుక ఈ పంట వచ్చేటప్పుడు ఈ పంటకి సావుకారు దగ్గరికి మేము తీసుకుపోతే అతను ఇచ్చిన రేటు తప్ప ఇదిగో మార్కెట్లో ఇంత రేటు ఉందని ఒక పేపర్లో వచ్చే పరిస్థితి ఉండదు, మార్కెట్ యార్డులు ప్రకటించే పరిస్థితి ఉండదు, దీనికి ఒక స్టోరేజ్ పాయింట్ లేదు. కనుక ఏం లేదు, గత్యంతరం లేక 10 నుండి 15 కిలోల పండుని 10 రూపాయలు 15 రూపాయలకు అమ్ముకునేటటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాం. అసలు మనకు ఎందుకు ప్రభుత్వాలు ఎందుకు ఉండాలా? దానికి ఒక మార్కెట్ యార్డ్ కమిటీ ఉంటుంది, అలాగే దానికి సంబంధించిన అధికారులు ఉంటారు. వీరెవ్వరూ రైతుల వద్దకు వచ్చి పంట ఈ సంవత్సరం రేట్ ఎంత ఉంది, లేదా మీరు కొనండి, లేదా ప్రభుత్వం తరపున మేము కొంటాము, లేదా ఆర్బీకేలు కొనుగోలు కేంద్రాలు ఏవైతే ఉన్నాయో, ఆర్బీకేలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా
ప్రభుత్వమే నేరుగా ఈ పంటను సేకరించాలి. కనుక ఈ పంట అనేక రూపాయలకు ఉపయోగపడుతుంటుంది. ఉద్యాన ప్రాంతం మొత్తం దీన్ని పెళ్ళిళ్ళలో చారుగా చేస్తారు, బిర్యానీలుగా ఉపయోగిస్తారు, పచ్చళ్ళకు ఉపయోగిస్తారు. చాలా ఎక్స్పోర్టు ఉత్తరాది రాష్ట్రాలన్నీ ఎక్స్పోర్ట్ అవుతుంది. కానీ ఈ పంట మీద రైతు మాత్రం నిలువెత్తు మోసానికి గురవుతూ ఉన్న పరిస్థితి ఉంది. సరే, మనం చూసుకుంటే గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది కాకుండా గత 5-6 సంవత్సరాలు బట్టి కూడా పనసకు సంబంధించి యూజెస్ అనేది ఎక్కువగా పెరిగింది. గతంలో చూసుకుంటే పనస పళ్ళు వరకు మాత్రమే ఉపయోగించాలి, పనస కాయలను కూడా ఉపయోగించుకునే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి తోడ్పాటు మీకు లభిస్తుంది ఈ పనస అమ్మకాలు కానీ బయట నుంచి ఎక్స్పోర్ట్ చేయడం కానీ ఈ విషయంలో? ప్రభుత్వం అనేది ఇక్కడ ఉందా అనేది ప్రశ్న. ఎందుకంటే ఎలక్షను, ఓట్లు, జనరల్ విధానాల ప్రభుత్వం తప్ప, రైతే రాజు అని చెప్పడం వరకే తప్ప అసలు రైతు పండించే పంటలేంటి? ఉద్యానానికి ఒక ప్రత్యేకత ఉంది. జీడి, కొబ్బరి, మునగ, పనస ఇట్లాంటి పంటలనే ఉద్యానంలో ఉన్నాయి. కనుక ఉద్యానంలో పండించే రైతాంగానికి టొబాకో ఉంది, దానికి ఒక బోర్డు ఉంది. కానీ ఇవాళ జీడికి ఒక బోర్డు లేదు, పనసకు ఒక బోర్డు లేదు, మునగ పంటకి ఏమీ లేదు. కోకోనట్ బోర్డు ఉన్నా ఇక్కడ ఏం పెద్దగా పనిచేసే పరిస్థితి లేదు. అది కూడా ఇక్కడేం లేదు, ఎక్కడో ఉంది తప్ప. కనుక కొబ్బరి, జీడి, మునగ, పనస ఇవి రైతుల యొక్క జీవనాధార పంటలు. ఈ పంటల మీదే ఈ ప్రాంతంలో లక్షల సంఖ్యలో రైతులు ఆధారపడి ఉన్నారు. కనుక ఈ పంటలు, జీడి ఏ రకంగా బోర్డు లేదో పనస కూడా సావుకారు దయాదాఖ్యాన్యాల మీద రైతు ఆధారపడి వదిలేయడం తప్ప రైతు చేసేది ఏం లేదు. నిలువెత్తు రైతు దళారులు ఎదుట మోసపోవడమే. జనరల్గా మీ దగ్గర దళారులు ఎంతకి ఇది కొంటారు, మార్కెట్లో దీని విలువ ఎంత ఉంటుందండి? అంటే ఇక్కడ కొనే పంట దళారులు అంటే ఇప్పుడు దీనికి కామన్గా ఈ చెట్టుకు ఒక 2,000 ఇస్తారు. ఈ 2,000 ఇచ్చే చెట్టుకి 100 కాయలు రావచ్చు. ఒక 100 కాయలు వచ్చాయంటే ఇక్కడ దళారి తీసుకున్నటువంటి దీన్ని ఒకవేళ నేరుగా మేమే మార్కెట్కి తీసుకుపోతే అక్కడ సావుకారి దగ్గర మోసపోవలసిందే. అయితే దళారి లేదా సావుకారి చెంపదెబ్బ, గోడ దెబ్బ రెండూ రైతుకే. కనుక రైతుకి ప్రభుత్వం అనేది, మార్కెట్ కమిటీ వాళ్ళు కానీ ఎవరు ఇదిగో ఇంత రేటు ఉంది పనస ఇలా అమ్మండి అని చెప్పే పరిస్థితి లేదు. కనుక మాకు తెలియదు. ఆయన కిలో 5 రూపాయలు ఇస్తే 5, 10 ఇస్తే 10, ఆయన ఏమి ఇస్తే అది తప్ప. కనుక ఇప్పుడైతే అసలు కిలో లెక్క కూడా కొనరు. ఇక పండే 10 రూపాయలు 20 రూపాయలకి ఇవ్వడమే. ఇది పరిస్థితి. సార్, మీరు చెప్పండి, అసలుకి పనస రైతులకి తీవ్ర అన్యాయం జరుగుతుందని మనకు అర్థం పడుతుంది. ఎందుకంటే చెట్టుని మగతాన దళారులు కొనుక్కొని మరి తీసుకెళ్తున్నారంటే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో అర్థం పడితే పరిస్థితి కనిపిస్తుంది. అసలు పనస రైతుల తాలూకా కష్టాలు ఏంటి మీ ఉద్యాన ప్రాంతంలో? ఉద్యాన ప్రాంతంలో ప్రధానమైన పంటలు ఈరోజు పనస కూడా చాలా ముందుగా వచ్చింది. ఎందుకంటే పనస అనేది వాడకం దేశంలో చాలా పెరిగింది. పనస అప్పుడు మేము కూడా గతంలో అయితే పనస పండు అక్కడ గ్రామంలో తక్కువ ఇంట్లో పనస పండు తినేసి జల్లేయటమే. కానీ ఎప్పుడైతే వాడకం పెరిగిందో దానికి బిస్కెట్గా చేయడము, పచ్చడి చేయడము, తర్వాత ఫుడ్ ఐటమ్లు వేయడము, చారులు వేయటము, అనేక రకాలు పడినప్పుడు నార్త్ ఇండియన్స్ ఎక్కువగా తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. అయితే నేను ఈ సంవత్సరం సంబంధించి 30 రూపాయలు ఉన్నట్టు కిలో చివరికి 3 రూపాయల దాకా వచ్చింది. 3 రూపాయల దాకా ఇప్పుడు కూడా 3 రూపాయల దాకా వచ్చి ఈ మధ్యలో దళారీస్ చాలా ఎక్కువ మంది విపరీతం పెరిగిపోయారు. దళారీల మధ్యలో పోటీ అయింది. ఆ పంజాబ్ నుంచి లారీలు వచ్చినప్పుడు ఒకటి 2 రూపాయలు అడిగితే, ఒకటి 3 రూపాయలు అడిగితే, ఒకటి రూపాయి కట్టిన పరిస్థితి ఉండదు. అయితే చెట్లు కాయలు అలా ఉంటాయి కాబట్టి రైతు అంతా కొంత పట్టుకెళ్ళిన దగ్గర మేము సిద్ధపడిపోతాడు. కాబట్టి ఏతావాత ఎటు చూసినా రైతు అనేవాడు పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయాడు. ఒక పనసే కాదు, మొత్తం ఉద్యాన ప్రాంతం, ఉద్యానవనం మనకి ఉన్నటువంటి ఈ ఉద్యాన ప్రాంతంలో అనేక రకాల పంటలు ఉన్నాయి. మునగ ఉంది, పనస ఉంది, మామిడి ఉంది, జీడి ఉంది, కొబ్బరి ఉంది. కాబట్టి గతంలో రైతే రాజు అని చెప్పడం ప్రభుత్వం కాదు. మినిమం స్కేల్ ప్రైస్ ఏది ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము. ప్రతి ప్రభుత్వ పరంగా మినిమం స్కేల్ ప్రైస్, ఇదే పనస ఈ సంవత్సరం ఇంత రేటుగా అమ్మాలంటే ఒక మినిమం స్కేల్ ప్రైస్ని విడుదల చేయాలా, అలాగే జీడికి విడుదల చేయాలా. రైతు చెప్పింది వేదం. ఏ ఊరికి వెళ్తే ఆ రైతు ఆ రేట్ అంటే ఆ రేట్ అవుతుంది. ఉదాహరణకి పనస నేను 30 రూపాయల నుంచి 3 రూపాయలకు వచ్చింది. అలాగే ఇప్పుడు జీడి ఉంది. జీడి ఎక్కడ ఉంది? ఏ ఊరికి 13,000 రూపాయలు ఒక ఊరు వేస్తున్నారు, 13,500 ఒక ఊరు వేస్తున్నారు, ఒక ఊరిలో 14 వేస్తున్నారు. ఒకవేళ అంటే ఆ ఊరు బట్టి, ఆ స్థితిని బట్టి వాడు ఇష్టానుసారంగా ధరలు దోచుకుపోతున్నారు తప్ప ఏదో జీడి అనేది ఈ సంవత్సరం ఇంత కొనండి, లేకపోతే పనస ఈ సంవత్సరం ఇంత కొనండి. మొదలుగా ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఒక రేట్ మంచి రేట్ వస్తూ ఉంది. గ్రాడ్యువల్గా అది కూడా పూర్తి తగ్గిపోద్ది. అదే మునగ ఈ రేటు కొనమని చెప్పేసి ప్రభుత్వ పరంగా మీదేది డిమాండ్? ప్రభుత్వ పరంగా ఈ రేటు కొనమని చెప్పేసి డిమాండ్ ఏది? రైతు భరోసా వరకు ప్రజలకి ఎంత పలకాల, ప్రజలకి అవేర్నెస్ చేయాలి. కాబట్టి ఆ పరిస్థితి పూర్తిగా ప్రజల పట్ల, రైతుల పట్ల పూర్తి ప్రభుత్వాలు విఫలమైనవి. ఇప్పుడు కదా గతం నుంచి వస్తుంది, ఈ ప్రభుత్వం మరింత విఫలమై ఉంది. అంటే మనం జనరల్గా చూసుకుంటే అభివృద్ధి పేరుతో, మనం టెక్నాలజీ పేరుతో అభివృద్ధి చెందామని గొప్పగా చెప్పుకుంటున్నాం. కానీ ఏదైతే కడుపు నింపే రైతుల విషయంలో ఎందుకు ప్రభుత్వాలు ఇంత నిర్లక్ష్యాన్ని వహిస్తున్నామంటే ఏం చెప్తారు సార్? ఖచ్చితంగా ప్రభుత్వం అనేది పూర్తిగా విఫలమైంది సార్.
రైతు కనుక ఎటు రకంగా ఏ రకంగా చూసుకుంటే రైతుకి పూర్తిగా అన్ని ఇబ్బందులే కష్టాలు ఉన్నాయి. ఎందుకంటే రైతు కనీసం దాచుకోవడానికి ఒక కోల్డ్ స్టోరేజ్ లేదు కదా. మరి కోల్డ్ స్టోరేజ్ నుంచి రైతు ఎక్కువ రేటు వచ్చినప్పుడు అమ్ముకుంటాడు కదా, ఆ ఫెసిలిటీ ప్రభుత్వం కల్పించాలి. ఇప్పుడు ఆ ఫెసిలిటీ లేదు. కానీ రైతు ఆ తర్వాత పూర్తిగా కూరుకుపోవడమే కష్టపడి జీవన ఆత్మహత్య చేసుకునే స్థితికి వస్తాడు. ప్రభుత్వ పరంగా అయితే పూర్తిగా ఎటువంటి బాధ్యతారహితంగా ప్రభుత్వాలు మసలాడుతున్నాయి. రైతు అనేది ఇబ్బందులనే పడుతున్నాడు. ఈ ప్రభుత్వం నెక్స్ట్ ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఆ పరిస్థితిలో ఉన్నాం. అంటే ముఖ్యంగా చూసుకుంటే మీ పనస రైతులకు న్యాయం జరగాలి, మీకు గిట్టుబాటు ధర లభించాలి అంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడితే బాగుందంటారు? ఖచ్చితంగా ప్రభుత్వం అనేది ప్రతి పంటకి ఒక మినిమం స్కేల్ ప్రైస్ ప్రకటించాలి. రేట్ లేదనుకున్నప్పుడు ప్రభుత్వ పరంగా కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలి. రైతు రేట్ వచ్చినప్పుడు రైతు ఆ కోల్డ్ స్టోరేజ్ నుంచి ఆ పంటను తీసుకొచ్చి బయటకు మార్కెట్లో అమ్ముకుంటాడు. ఆ ఫెసిలిటీ ఖచ్చితంగా కల్పించాలి. మినిమం స్కేల్ ప్రైస్ డబ్బులు అనేది ఈ మినిమం కానీ ప్రభుత్వం ప్రకటించగలిగితే కొంత ఊరట. ఎందుకంటే పెట్టుబడులు కూడా విపరీతం పెరిగిపోతాయి. ఇప్పుడు మామిడి కానీ లేకపోతే ఈ జీడికి కానీ ఎకరాకి దగ్గర 30 నుంచి 40 వేలు పెట్టుబడి పెడుతున్నాం. ఒక 4-5 బస్తాలు వచ్చేదానికి కష్టపడింది. కాబట్టి రేట్ వచ్చినా ఇప్పుడు 13,000 కొంటున్నారు. రేటు దగ్గర 16-17 కూడా వస్తుంది. నెక్స్ట్ లేకపోతే డిసెంబర్ లోపల ఎంతో కొంత పెరుగుతుంది. అప్పుడు దాకా దాచుకోవడానికి ఒక కోల్డ్ స్టోరేజ్ కానీ ఉండగలిగితే ఖచ్చితంగా ఆ రైతు కొద్దిగా బాగుపడతాడు. కాబట్టి అటువంటి ఫెసిలిటీ ప్రభుత్వ పరంగానే మేము డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి, ఈ ఏడాది అసలు పనస పంట ఏ విధంగా ఉందండి? నేను శ్రీకాకుళం జిల్లా పలాస మండలము బుడ్డపాడ పంచాయతీ మామిడిపల్లి గ్రామ కాపురస్తుడును జడ్డే జోగారావును. పనస పంట ఏంటంటే ముందు 35 రూపాయలు కిలో అవుతూ లాస్ట్ ఫైనల్ 4.5-5 రేంజ్లో వచ్చింది. పంట దిగుబడి కొన్ని దగ్గర రావడము రాకపోవడము, కొన్ని సందర్భము రేట్ల విషయంలో కొన్ని సందర్భంలో సడలంగా రేట్లు తగ్గడము, అది మనము దానికోసము ఆలోచించాలని నేను కోరుచున్నాను. అయినప్పటికీ ఓలే అయిపోయిన తర్వాత మార్కెట్లో ఉండి రేటు ఇవ్వడం లేదు. ప్రతి సాగుకూరు ఇక్కడ కంచెల నుండి ఇచ్చాపురం నుండి ఇక్కడ మాకు హరిపురం పలాస ఈ మొత్తం ఈ 3-4 మండలాలలో జరుగుతుంది. వజ్రపుకొద్దురు మండలంలో అయితే సాగుకూరు అనే వ్యక్తి ఎవరూ లేరు. ఎట్లా మనము ఇప్పుడు దాని మీద ఏదేమనుకున్నా రైతుని నేను రైతులాగా ఉండాలని నా అభిప్రాయం. కాబట్టి అందు గురించి మీరు దీని మీద ఏమైనా వచ్చే ఏడాదిలోట మనము దీనికి చాలా డీప్గా తీసుకుంటారని ప్రజలు, దాంతో రైతులందరూ బయట రాష్ట్రాలు వెళ్తుంది. మరి మా సాగుకూరు చెప్పింది, మేము కాయలు పట్టుకెళ్తే మకరము ఏదో కొద్దిగా ఏరియాలు చెప్తుంటారు. అది గయా వెళ్తుంది, గయా సరుకు వెళ్తుంది. అంత సాగుకూరు చెప్పినది మనకు తెలుస్తుంది. ఇక్కడ పలాస సాగుకూరులు తప్ప మాకు అంత ఎక్కడెక్కడ వెళ్తుంది. సాగుకారులు ఉన్నారండి ఇవి పనస పండ్లు కొనే సాగుకారులు? పనస పండు మన పలాసలో ఒక వ్యక్తి ఉన్నారు, ఒక సాగుకూరి అని. హరిపురంకి 3 సాగుకూరులు వస్తాండ్రు, అటు నుండి వస్తాండ్రు. అది ఇతరుల నుండి కలకత్తా ఒరిస్సా నుండి అతను బెంగాల్ అతను వస్తాండ్రు. అతనికి 2 సాగుకూరులు ఇక్కడ కాంటాక్ట్గా ఉండి అందరూ వాళ్ళతో జాయింట్ ఉండి వాళ్ళతో చేయడం జరుగుతుంది. మన పలాస సాగుకూరు కంటే అతను ఇండివిజువల్గా చేస్తాండ్రు, ఇతను ఒకలా చేస్తున్నారు పలాస్కి. రైతుగా ఈ పనస పంట పండిస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు బట్టి పండిస్తున్నారు ఈ పంట మీరు? మాది మామిడిపల్లి అండి. నా పేరు జుత్తి కృష్ణారావు. నాకు సుమారు 70 సంవత్సరాల వయసు. నేను చిన్న టైం అవిడి కూడా ఈ పంటల మీదనే మేము ఆధారపడేవాళ్ళమండి. మొత్తం ఈ కుటుంబ సభ్యులు మాత్రము ఒక ఇంటికి 8-10 మంది ఉంటే పనస, ములగ, మామిడి, జీడి, కొబ్బరి ఇవన్నీ దేని మనం జీవించేవాళ్ళమండి. తితిలి వచ్చి మాత్రం పూర్తి నాశనం చేసింది, ఆ సముద్రాన్ని పెట్టేసింది. ఇప్పటికీ కూడా మీ రైతు అనేవాడు కోలుకోలేదు. ఇప్పటికీ మొక్కలు వేస్తుంటే దాన్ని ఎప్పుడు అప్పొత్తి పెడుతుంది, రాలిపోగలదు. దాన్ని కాబడితో నీళ్ళు మోసి కష్టపడి చేసిన తర్వాతన తీరమోస ఏంటంటే మార్కెట్కి తీసుకెళ్తే ఇక్కడ పెట్రోల్ బంక్ పక్కన ఒక అతనే వేస్తాడండి. అది మొన్న 10వ తేదీని, ఈ 5వ నెల 10వ తేదీని నేను ఒక ట్రాక్టర్ కాయలు పెట్టుకుని వెళ్తే, అయ్యా ఎందుకు తెచ్చావు, 2.5 అయిపోయింది కిలో అన్నాడు. ఏం చేస్తాను, వదలలేను, తేలేను కేజీ. ఏడు చెయ్యాలా, నా తోటలో పెట్టుకుంటే మా ఆవులు తిన్ను. మార్కెట్కి వెళ్ళి దానా కొంటుంటే అది నిర్ణయించిన రేటు ఉంది. కానీ నా పనస చెట్టుకి, మామిడికి, కొబ్బరికి ఒక
నీళ్ళు బాటిల్ కొంటుంటే 20 రూపాయలు. కానీ కొబ్బరి బొండమ్ము తీసుకుంటే ఆడి మాతని గుడ్డుకొచ్చి మేము మా కష్టానికి అమ్ముతుంటే 5 రూపాయలు ఇస్తున్నాడు. ఉంచలేము, మరి తీసుకెళ్తుంటే అక్కడ గిట్టుబాటు రేట్ లేదు. ఒకసారి మాత్రం ఏంటంటే ట్రగుల్ చేసి ప్రభుత్వం మాత్రము మొత్తం ధర్నాలు చేసి మా అయ్యమ్మలో అనేక రైతు సంఘాలు పెట్టుకుని చేస్తే పదనాపురం కాడ మాత్రం మీకు రైతులకి వెసులుబాటు గిడ్డింగ్లు ఉన్నవని చెప్పారు. మాటల వారికి మిగిలేవి ఎక్కడ ఏమి లేవు అన్నాడు. కానీ ఏవైనా సౌకర్యాలు కానీ ఉంటే రైతు మాత్రము పొద్దుకల్లా అమ్మి నైట్కి అక్కడ పెట్టుకుంటే మరొక రోజు రేటు వచ్చిన రోజు అమ్ముకుందుడు. అవి దయచేసి మాత్రము ప్రభుత్వం మాత్రం మాట తప్ప పనులు మాత్రం ఆచారంలో చూపెట్టడం లేదు సార్. మాకు ఆ అవకాశాలు మీరు వచ్చినారు, ఇంత దూరం వచ్చి మా కష్టాలు చూడడానికి వచ్చినారు కనుక మీరు మాత్రం ఆ అవకాశం ప్రభుత్వం ద్వారా ఏంటంటే మాకు అలా అవకాశం కల్పిస్తారని. ఉదాహరణకి ఇవి ఎక్కడికి వెళ్తుంది అని మేము అడిగితే అహ్మదాబాదు, నిజామాబాదు, కాన్పూరు అంత ఊరికి వెళ్తున్నవి. అవి చివరికి అది కేజీ ఏంటంటే ఒక అతనికి అడిగాను మన పంటకి కొద్దిగా అందలేపింది అంటే ఆడికి అక్కడ సేల్చి బాగా పెరిగింది. వచ్చాడు, సార్ మీరు అక్కడ ఎలాగంటే మాకు కిలో 40 నుంచి 50 రూపాయలు పడిపోతుందో అన్నాడు. మీ దగ్గర 2 రూపాయలు, మా దగ్గర 2.5 కాకపోతే రోడ్డు మీద పడేయడము. అందుకే నేను చెట్లు నాకు సార్ అది తోట ఉంది, తోటలో 40 పండ్ల చెట్లు ఉన్నాయి. ఏం చేస్తాను రోజుకు మాత్రము ఒక 20 కాయలు కొట్టి ఆ దానా కోసం బదులేటంటే ఆవులు కొట్టి చేస్తాను. ఆవులకి అదేను ఒక పుణ్యం జరిగితే మాకేంటంటే అటువంటి ప్రభుత్వము దిగజారే ఆలోచన కల్పించి చివరికి చాలా మంది మాత్రం చచ్చిపోవాలా అనే దాంతో ఉన్నారు. ఎందుకంటే జనరల్ గా మనం చూసుకుంటే రైతు కన్నాలంటే నీళ్ళు అనేది అంత శ్రేయస్కరం కాదు దేశానికి కూడా. మీరు ఇంత కష్టపడి పండించే పంటకి 40 రూపాయలకి దళారులు అమ్ముకొని మీకు 2 రూపాయలు ఇస్తున్నారు. ఆ 2 రూపాయలు కూడా మీకు ట్రాన్స్పోర్టింగ్ కూడా సరిపోవట్లేదు, ఆవులకే వేస్తున్నామని చెప్తున్నారు కదా. ఇది అసలు చాలా ఘోరమైన విషయమే. ప్రభుత్వాలు ఎందుకు మీ అందు ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు? ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నామో మాకు తెలియదు. ఎలక్షన్ ముందు మాత్రం ఏంటంటే మరి ఆ మాటలు మాత్రము ఎనామిన్సులు గ్రామాల్లోన మెదల మధ్యకి వచ్చి వాగ్దానాలు రైతే రాజు, ఈ రోజు మాత్రం రైతు లేనిదే పొద్దు పతను పెదలు లేరు, రైతే ఎన్నెమికని చెప్పిన ఇది ఓట్లేసిన మరస్టోజు గద్దీ మీదకి వెళ్ళేటంటి ఇవన్నీ మరిసిపోయి ఈ నిర్వహికరి కరెక్ట్ కాదు. మాకు ఎక్కడో దగ్గర మాత్రము అర్థం చేసుకుంటూ ప్రభుత్వం మాత్రము ఈ అవకాశాలు ముల్లగా జీడి, పనస, మామిడి రైతు మాత్రము అంత లేకపోయినా కొంత రేట్ అయినా సాధించుకోండి. కానీ నెలకవ కోసం మాత్రం కొద్దిగా పెడితే మరి మేము కొంతమంది కోలుకుంటామని దాంతో ఈ సందర్భంగా మేము ముందు చెప్తాం. పెద్ద మనం చూసుకోవచ్చు ఈ పనస చెట్టు మనకి ఏదైతే మన తీయడానికి రావాలి ఎన్ని రోజులు పడుతుంది, సమయం పడుతుంది? సమయము ఇది పనస చెట్టు మంచి మా ఎరువుల మీద పశువుల ఎరువుల మీద నిర్మేనేటంటే చెట్టు తయారవుతాడికి 4 సంవత్సరాలు అవుతుంది కాయ వస్తాడికి. 4 సంవత్సరాల నుంచి ఏంటంటే 6వ సంవత్సరానికి వస్తాడు బాగా పుంజుకుంటుంది, కాయలు బాగా కాస్తుంది. ఏడాదికి ఎన్నిసార్లు పండుతుంది ఇది? ఏడాది ఎన్నిసార్లు లేదు, ఒక్కసారి మంచి ఫలితమైనది అయితే 15 ఏళ్ళ మంచి నాతం పంట అందుతుంది. తర్వాత ఎక్కి పంట మనకి ఎప్పుడు వస్తుంది? మార్చి అంటే 3 నెలల నుంచి విపరీతం పంట వచ్చేస్తుంది. విపరీతం పంట వచ్చేటప్పుడు ఏంటంటే ఏమయ్యా నిన్న 25 రూపాయలు 30 రూపాయలు కిలో అన్న ఇప్పుడు 3 రూపాయలు చెప్తాను ఏంటంటే అటు ఆ ఏరియానే పంట దిగిపోయింది. మరి ఏం చేస్తాము? ఆవులకు, మేకలకు, గొర్రెలకు మీరు వేసుకోండి, మేమేం చేయలేమంటే మనం గుడ్డులో ఉంచలేము, తీసుకెళ్తుంటే మనకు ఫలితం లేదు. అటువంటి పరిస్థితి పొద్దు మాత్రము మన ప్రభుత్వాలు రైతులే ఎన్నెముక అనుకుంటూ ఈ విధంగా దిగజాడే సారంగా ఉన్నది. మాకు మాత్రం ఏంటంటే దయదలిసి మీరు కూడా హైలైట్ చేసి మాకు ఈ అవకాశాలు కల్పించి కొబ్బరి, జీడికి, ములక్కి, మామిడికి అంటే మామిడి అంటే ఈ దేశాలకి మేము పంపించలేము. ఓ రైతు అనేవాడికి ఏంటంటే ఎకరాకి 4-3 చెట్లు ఉంచుకి అంటాం. అవేనే కొంత ఇంటి వరకు ఉంచే మిగతా అమితం మార్కెట్కి తీసుకెళ్తే అసలే లేదు. ఇవన్నీ కూడా చాలా లోటు అయిన బడ్జెట్ మాకు కనిపిస్తుంది కనుక చాలామంది ఏంటంటే అప్పుల పాలైపోయి పిక్కలకి గిట్టుబాటు రేట్ లేకపోయి తితిలి చేసిన నష్టం ఇప్పటికి కూడా కోలుకోలేకపోయి చాలా దారుణంగా మేము గురిపడుతున్నాము. ఈ అవకాశం మీరు ఇచ్చినందుకు మీకు పేరు నమస్కారం పెడుతూ మాకు ఈ అవకాశం కల్పిస్తారని మేము మరొకసారి మీ అందరికి పేరు చూస్తాము.
చూసుకుంటున్నాము. అసలు రైతు తాలూకా కన్నీళ్ళు అనేవి దేశానికి అంత మంచిది కాదు. ఈ రైతు అన్న కష్టం మనం చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. ఎందుకంటే ఈ పనస పళ్ళు పండించడానికి ఎంతో యాతన పడుతున్నామని చెప్తున్నారు. అంతేకాకుండా బయట మార్కెట్లో 40 రూపాయలు పలికే ఈ పనస పళ్ళు సంబంధించి 2 రూపాయలకే కొంటున్నారని మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్దాన ప్రాంత ప్రజలు ఒక పక్క కిడ్నీ మహమ్మారితో ముచ్చెవాత పడుతున్నారు, ఒక పక్క తుఫానులతో కూడా అస్తవ్యస్తం అవుతున్న పరిస్థితి ఉంది. తిట్లీ తుఫాన్ అనేది పూర్తిగా ఉద్దాన ప్రజల రైతులను అయితే పొట్టగొట్టింది అనుకోవచ్చు. ఈ తిట్లీ తుఫాన్ నుంచి బయటకు వచ్చిన రైతులు మరలా ఏదైతే కొబ్బరి, పనస, మామిడి ఈ పంటలను సాగు చేస్తున్న పరిస్థితి ఉంది. సాగు చేస్తున్న పరిస్థితుల్లో పంట తాలూకు గిట్టుబడి మనం చూసుకోవచ్చు. ఎక్కడైనా సరే పంటలు అనేవి రసాయన ఎరువులతో పండిస్తున్న పరిస్థితి ఉంటుంది. కానీ ఉద్దాన ప్రాంత రైతులు మాత్రం వాళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉంటారో అంతే స్వచ్ఛంగా వ్యవసాయం కూడా చేస్తున్న పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏదైతే పశువుల నుంచి వచ్చిన పేడ అలాంటి ఎరువులతో మాత్రమే సేంద్రియ పద్ధతిలో మాత్రం వీళ్ళు పండిస్తున్న పరిస్థితి ఉంటుంది. సేంద్రియ పద్ధతిలో పండించే ఈ పనస తాలూకు టేస్ట్ కూడా బాగుంటుంది. కానీ మార్కెట్లో మాత్రం దీనికి డిమాండ్ ఉన్నప్పటికీ కూడా దళారులు తమకు డిమాండ్ లేకుండా చేస్తున్న పరిస్థితి చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే 2 రూపాయలు కొనే పనస మార్కెట్లో 40 రూపాయలు పలుకుతుందంటే రైతులని ఎంత నిలువెత్తున ముంచుతున్నారో ఈ దళాల్లో తెలుస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వాలు పార్టీలకు అతిరీతంగా అందరూ కూడా ఈ రైతుల తాలూకా కన్నీళ్లు తుడిచే విధంగా, ఉద్దాన ప్రాంత రైతుల తాలూకా కష్టాలు తీర్చే విధంగా ఇప్పటికైనా ఒక ప్రణాళిక వేసుకోవాలి. రానున్న రోజుల్లో కూడా రైతులకి అనేది ఆ ఆత్మఘోష కలిగించకుండా, కన్నీళ్లు పెట్టించుకోకుండా వాళ్ళకి సరైన గిట్టుబాటు ధర కల్పించాలని మనం కూడా ఐన్యూస్ ద్వారా కోరుకుంటున్నాము. ఉద్దాన ప్రాంత రైతుల తాలూకా కష్టాలను మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని గుర్తించుకోవాలి. ఉద్దాన ప్రాంత రైతుల తాలూకా కష్టాలను చూసి వాళ్ళకి గిట్టుబాటు ధర కల్పించాలని కోరుకుందాం. వావర్ టు స్టూడియో.